అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజులుగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ మీద అలాగే కరాచీ మీద దాడులు చేసింది. అక్కడ కంప్లీట్ డ్యామేజ్ అయితే జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా ఓవర్గా ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది. కానీ అందులో ఏది నిజం ఏది అబద్ధం అంటే గనక రకరకాల వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏం జరిగింది అంటే కరాచీ పోర్టు మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. అవును, వాస్తవం. కరాచీ పోర్టు మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఆ దాడిలో కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇది వాస్తవం. సో పాకిస్తాన్ కి వాణిజ్య పరంగా చూసుకుంటే కరాచీ పోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ అయినదన్నమాట. అసలే అట్టడుగు స్థాయికి పడిపోయినటువంటి పాకిస్తాన్ యొక్క ఎకానమీని అంతో ఇంతో ఆదుకుంటున్నటువంటి పోర్ట్ కరాచీ పోర్ట్. ఈ పోర్టుని భారత సైన్యం ధ్వంసం చేసింది. దానికి సంబంధించి కన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ పోర్ట్ అథారిటీనే ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత వాళ్ళు మాట మార్చడం, అఫ్ కోర్స్ అవన్నీ వాళ్ళకి అలవాటే. ఫస్ట్ ఏమో ఇదిగో అలా చేశారు, ఇదిగో ఇలా చేశారని చెప్పేసి ఏడుస్తారు. తర్వాత మాకేం జరగలేదు, మేము పోటుగాళ్ళం, తురుములం, తోపులం అని చెప్పేసి అవన్నీ డిలీట్ చేసుకొని మళ్ళా సొల్లేసుకుంటారు అనమాట. సో అలాంటిదే చేశారు. ఫస్ట్ అయితే కరాచీ పోర్టుని భారత సైన్యం ధ్వంసం చేసిందని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఏమో దాన్ని డిలీట్ చేశారు. డిలీట్ చేసి మాకేం కాలేదు, మేము ఆల్ రైట్, ఆల్ ఫైన్ అని చెప్పేసి మార్చుకున్నారు అనమాట, వేసుకున్నారు. తర్వాత ఇంకా ఈసారి ఏం మాట్లాడారంటే మా ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యింది అని చెప్పేసి కూడా చొల్లేసేటటువంటి ప్రయత్నం చేశారన్నమాట. సో వాస్తవానికి ఏం జరిగింది అంటే కనుక పాకిస్తాన్కు వాణిజ్య పరంగా అత్యంత కీలకమైనటువంటి కరాచీ ఓడరేవు పైన భారత నౌకాదళం దాడి చేసింది. భారత్ చేసినటువంటి దాడుల కారణంగానే గణనీయమైనటువంటి డ్యామేజ్ కూడా జరిగింది పాకిస్తాన్ కరాచీ ఓడరేవుకు. సో దాడి చేసింది కూడా ఇండియాకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిలో వర్షం కురిపించింది. ఇక ఆ విషయం బయటికి రాగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ కరాచీ పోర్ట్ డెవలప్మెంట్ వాళ్ళు, అథారిటీ వాళ్ళు మొదట ఎక్స్లో కన్ఫర్మేషన్ పోస్ట్ ఒకటి వేసారనమాట. ఇలా ఇండియన్ నేవీ వాళ్ళు దాడి చేయడం వల్ల కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోయింది అని చెప్పేసి మొదట పోస్ట్ చేసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే ఈ పోర్టు మీద దాడి జరిగిందని చెప్పేసి మీడియాలో వచ్చినటువంటి కథనాలన్నీ అబద్ధము అంటూ ఇంకొక పోస్ట్ని వాళ్ళు పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ అర్థరహిత సత్యాలు, ఇందులో అసలు ఏమాత్రం కూడా క్రెడిబిలిటీ లేదు ఈ వార్తలకు, ఇవన్నీ అబద్ధపు వార్తలే, ఇండియన్ మీడియా ఏదేదో ఊహాగానాలు రాస్తూ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం జరిగిందనమాట. పోర్టులో ఓడరేవుల రాకపోకలు, కార్గో హ్యాండ్లింగ్ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారనమాట. కానీ ఆ తర్వాత ఒక గంటకే మాట మార్చేశారు. భారతదేశం చేసినటువంటి ఈ దాడుల కారణంగానే పోర్టుకు సంబంధించి చాలా డ్యామేజ్ జరిగిందని, ఈ నేపథ్యంలోనే అత్యవసర చర్యలకు మేము ఉపక్రమించామని చెప్పేసి పోర్టుని మళ్ళీ పునరుద్ధరించుకుంటాం, తరచుగా పోర్టుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తామని చెప్పేసి ఎక్స్లో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఈ నష్టం నుంచి తాము కోలుకుంటామని ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత దాన్ని కూడా డిలీట్ చేశారు. డిలీట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే మా ఎక్స్ ఖాతా హ్యాక్ చేశారు, మా కరాచీ పోర్టు చాలా సేఫ్గా ఉంది, సెక్యూర్డ్గా ఉంది, దీన్ని ఎవడో టచ్ చేయలేడు అని చెప్పేసి ఇంకొక రకంగా రాసుకుంటూ వచ్చిందనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత పనికిమాలిన వాళ్ళు అంటే ఒకవైపు వాళ్ళ దేశం యొక్క ఎకానమీ రోజు రోజుకు పడిపోతూ ఉంటే, ఇంకొక వైపు వాళ్ళ దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతూ ఉంటే, ఒకవైపు వాళ్ళ దేశంలో దారిద్ర్యం అంతా బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని బతుకుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఆ తెచ్చుకున్నటువంటి అప్పులు కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవడం మానేసి ఇట్లా సైనికుల మీద, రక్షణ వ్యవస్థ మీద వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారనమాట. నిన్నటికి నిన్న కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల వాళ్ళు ప్రపంచ దేశాలను
మా దేశానికి లోన్లు ఇవ్వండి, మా దేశానికి అప్పులు ఇవ్వండి అని చెప్పేసి బహిరంగంగా బెగ్గర్ల మాదిరిగా అడుక్కుంటా ఉండేటటువంటి పరిస్థితి. దాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వీళ్ళకు గనక డబ్బులు ఇస్తే వీళ్ళు వాళ్ళ దేశానికి వాళ్ళ ప్రజలకు ఉపయోగపడేటట్లు వాడుకోరు, వాళ్ళు ఇతర దేశాలను నాశనం చేయడం కోసం అని చెప్పేసి ఖర్చు పెడతారు, యుద్ధాలకు ఖర్చు పెడతారు, ఇటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దండి మహాప్రభు అని చెప్పేసి ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకు ఇంకొకరికి అట్లా ప్రతి ఒక్కరికి అందరూ ట్యాగులు చేసి చెప్తా ఉండేటటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.